హలో అందరికీ. ఈ ఈరోజు ఒక ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ చూస్తుంటే ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో నిఫ్టీలోనే ట్రై చేద్దాం. ఓకే, నిఫ్టీ 15 మినిట్స్ స్ట్రక్చర్ చూస్తుంటే నిఫ్టీ 15 మినిట్స్ స్ట్రక్చర్ చూస్తే మనకి ఇక్కడ వరకు హయ్యర్ లోలు ఇచ్చుకుంటూ వెళ్ళింది. ఫైనల్గా ఇక్కడ కూడా మనకి ఒక హయ్యర్ లో ఇచ్చింది. ఆ హయ్యర్లోని ఒక ఇండ్యూస్మెంట్ సప్లై ఏదైతే ఇక్కడ మార్క్ చేశానో ఒక ఇండ్యూస్మెంట్ సప్లై బ్రేక్ చేసింది. సో ఒక వ్యాలిడ్ సప్లై లేనప్పుడు ఇండ్యూస్మెంట్ సప్లై ఉంటే మనం జస్ట్ ఇండ్యూస్ చేయడానికి మాత్రమే కిందకు వస్తుంది. సో ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ రేట్ ఏదైతే చూపించిందో ఇది ఒక ఫేక్ చేంజ్ ఆఫ్ రేట్ కిందనే నేను కన్సిడర్ చేస్తున్నాను. అండ్ చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్కి వెళ్తుంది. బట్ 15 మినిట్స్ లెగ్ ప్రకారం చూస్తే ఇది ఇక్కడ నుంచి మనం ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే ఆల్రెడీ ఇప్పుడు మనం ప్రీమియంలో ఉన్నాం. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఫాల్ రావచ్చు, ఇండ్యూస్మెంట్ రావచ్చు. ఆల్రెడీ ఇండ్యూస్మెంట్లో ఉన్నాం. ఇది ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ప్రకారం మాట్లాడుకుందాం. ఓకే, మనం 15 మినిట్స్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ప్రకారం అయితే బీరిష్లో ఉన్నాం. అండ్ బీరిష్లో ఇప్పుడు మనం ప్రీమియం జోన్లో ఉన్నాం. సో ప్రీమియం జోన్లో ఎవరు బై చేయాలని ఇంట్రెస్టెడ్ ఉంటారు. సో ఎప్పుడైతే ప్రీమియం జోన్కి ఎంటర్ అయిందో అక్కడి నుంచి ఫాలో వచ్చింది మార్నింగ్. మళ్ళీ ఏదైతే ఫేర్ వాల్యూ గ్యాప్ ఉందో అక్కడి నుంచి మార్నింగ్ బుల్లిష్ సైడ్కి ర్యాలీ కంటిన్యూ చేసింది. సో ఇక్కడ మనం ఎప్పుడైనా ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది ఇక్కడ కూడా ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఇవన్నీ ఫేర్ వాల్యూ గ్యాప్స్ నుంచి మనకి ఎప్పుడైనా కరెక్షన్ అంటే కిందకి చూపిస్తుంది అంటే అది జస్ట్ ఇండ్యూస్ చేయడానికి మాత్రమే. సో ఓన్లీ ఏ ఫేర్ వాల్యూ గ్యాప్ని అయితే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానంటే ఇది మన లాస్ట్ లెగ్ ఇక్కడ నుంచి సెల్లింగ్ స్టార్ట్ అయింది. అండ్ ఇది మన ఆర్డర్ బ్లాక్. ఓకే, ఈ గ్రీన్ క్యాండిల్ అంతా దానికి ముందు ఏదైతే ఉంటుందో అది మాత్రమే నేను కన్సిడర్ చేస్తాను. సో దానికి ముందు ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్ ఇది. సో ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ఏం చేయొచ్చు, ఇక్కడ ఉన్న లిక్విడిటీ ఏదైతే ఉన్నాయో లోవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడంతా ఇంటర్నల్లో, అండ్ ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఏదైతే ఉందో ఆపరేటర్స్ది ఇంకా లాస్ గ్యాప్ ఫిల్లింగ్లోనే ఉంది. అంటే ప్రీవియస్ డేలో సెల్లింగ్ ఇక్కడ వరకు చేశారు. లాస్ట్ బయింగ్ ఎక్కడైంది, లాస్ట్ సెల్లింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయింది. సో ఇక్కడ ఆపరేటర్ సెల్లర్స్ ఇంకా క్వాంటిటీ హోల్డ్ చేసి ఉన్నారు. డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇవి లాస్ ఇంకా కట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఆపరేటర్ లాస్ జోన్ ఉంది. మేబీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఆపరేటర్ లాస్ జోన్కి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఇది కూడా ఒక ప్రాబబిలిటీ ఉంది. సెకండ్ ప్రాబబిలిటీ ఏంటంటే ఇక్కడ ఉన్న తక్కువ, ఇది ఆల్రెడీ ఇండ్యూస్మెంట్ సప్లై కాబట్టి ఇండ్యూస్మెంట్ సప్లై నుంచి ఇక్కడ ఒకటి రాకపోయినా ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి ఈ లోవర్ టైం ఫ్రేమ్లో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి లిక్విడిటీ కలెక్ట్ చేశారు కదా కిందన, ఈ లిక్విడిటీని కలెక్ట్ చేసుకొని కూడా మళ్ళీ పైకి వెళ్ళచ్చు. సో సెకండ్ ప్రాబబిలిటీ ఉంది. ఇది ఇప్పటివరకు స్టోరీ నరేషన్ అయితే. బట్ ఇది ఫాలో అయింది కదా కొద్దిగా హైయర్, ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ అయింది కదా 15 మినిట్స్లో. సో మనం కొద్దిగా హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. 1 అవర్కి 1 అవర్లో చూద్దాం. 1 అవర్లో చూసినట్టయితే ఓకే, 1 అవర్లో కూడా 1 అవర్లో జస్ట్ ఇది ఒక ఇండ్యూస్మెంట్ మాత్రమే. మన హయ్యర్లో ఇక్కడ ఉంది. సో మన స్ట్రక్చర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకా క్రియేట్ అయ్యి ఉంది. ఓకే, ఇది 15 మినిట్స్ తీసేస్తున్నాను. సో ఇది ఏం చేసింది, జస్ట్ ఒక పైకి వెళ్ళిన తర్వాత ఇండ్యూస్మెంట్ మాత్రమే కలెక్ట్ చేసింది. సో అది ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఏముంది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోవడానికి రీజన్ అంటే మన ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ జస్ట్ ఇండ్యూస్ మాత్రమే చేయొచ్చు అని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ అన్నిటికంటే మేజర్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఏదైతే ఆర్డర్ బ్లాక్ ముందు ఉంటుందో, అంటే ఈ గ్రీన్ క్యాండిల్ నుంచి ఈ గ్రీన్ క్యాండిల్ వరకు మధ్యలో ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంటుంది. అందులో ఇంతవరకు మిటిగేట్ అయింది, ఇంకా కొద్దిగా మిటిగేషన్ ఉండిపోయింది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఏదైనా బౌన్స్ బ్యాక్ చూపించుంటే నేను దాన్ని కన్సిడర్ చేద్దాను. బట్ ఇక్కడ నుంచి మూమెంట్ ఎందుకు వచ్చిందని చూస్తే ఈ లెగ్లో మనకి హయ్యర్లో ఇది కదా, ఇది హయ్యర్లో అండ్ ఈ పార్ట్ మంది హయ్యర్ హై. ఇందులో చూడండి ఫస్ట్ టైం ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో అది డిస్కౌంట్ లెవెల్కి రాలేదు. ఎప్పుడైతే స్ట్రక్చర్ బ్రేక్ చేసిన తర్వాత డిస్కౌంట్ లెవెల్కి రాలేదు. డిస్కౌంట్ లెవెల్ రాకముందు నుంచే స్ట్రక్చర్ అనేది బ్రేక్ చేయడానికి పైకి వెళ్ళిపోయింది. ఓకే, సారీ అప్పుడు ఈ లెగ్ ఇక్కడ వరకు ఉండేది. ఫస్ట్ టైం ఎక్కడైతే ఇక్కడ వచ్చిందో ఇది ఈ లెగ్ బ్రేక్ అవ్వకముందు వచ్చింది. సో ఫైనల్గా మార్కెట్ అనేది మనకి ఈ హయ్యర్లో నుంచి ఈ హయ్యర్ హై వరకు చూసుకుంటే డిస్కౌంట్ లెవెల్కి వచ్చింది కాబట్టి మనం కొద్దిగా క్రాస్ చేద్దాం. అండ్ ఇప్పుడు అది డిస్కౌంట్ జోన్కి వచ్చింది కాబట్టి డిస్కౌంట్లో ఎవరు బై చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మళ్ళీ బుల్ రన్ స్టార్ట్ అయింది. అండ్ ఇది ఫాలో అయింది ఇండ్యూస్మెంట్ నుంచి కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. జస్ట్ ఇండ్యూస్మెంట్ సప్లై నుంచి ఇండ్యూస్మెంట్ మాత్రమే కరెక్ట్ చేసుకుంది. సో దీని టార్గెట్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇది డిస్కౌంట్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి దాన్ని ఏదైతే హయ్యర్ హై ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి దాని కంటిన్యూషన్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు వ్యూ 1 అవర్ ప్రకారం బుల్లిష్ కనిపిస్తుంది, 15 మినిట్స్ ప్రకారం బీరిష్ ఉంది. అండ్ బీరిష్కి మేజర్గా మనం చూసుకోవాల్సింది ఫేర్ వాల్యూ గ్యాప్ వరకే. ఓకేనా, అండ్ ఇది మనం వస్తుంది కూడా ఇండ్యూస్మెంట్ సప్లై నుంచి కాబట్టి ఇండ్యూస్మెంట్ సప్లై నుంచి కలెక్ట్ చేసుకుని ఇండ్యూస్మెంట్ ఆల్రెడీ కలెక్ట్ చేసుకుంది. సో దాని టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇక్కడ నుంచి
ఫస్ట్ టార్గెట్ అయితే మినిమం ఫేర్ వాల్యూ గ్యాప్ వరకుని, అండ్ సెకండ్ టార్గెట్ ఈ ఈ లోవర్ హైని బ్రేక్ చేయడం. ఓకే, సో ఇప్పుడు నేను ఎంట్రీ కోసం వెతుకుదాం. సో మనం ఇప్పుడు లోవర్ టైం ఫ్రేమ్కి వచ్చాం 1 మినిట్లో ఎంట్రీ తీసుకోవడానికి. అండ్ ఈ 15 మినిట్స్ ప్రకారం అయితే మనం ఇప్పుడు ప్రీమియంలో ఎంటర్ అయ్యాం. అండ్ ప్రీమియంలో ఫేర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ ఉంది మనకి. అండ్ మనం ఇక్కడ వరకు టార్గెట్ తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. దానికంటే ముందు ఇక్కడ ఒక చిన్న హడల్ కూడా ఉంది. హడల్ అంటే జస్ట్ కిందకి చిన్న పుల్ బ్యాక్ రావచ్చు, మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. ఓకే, ఇది ఒక చిన్న హడల్. అది జస్ట్ నేను పెట్టుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ ఎక్కడి నుంచి చేంజ్ ఆఫ్ రేట్ అయిందంటే ఈ లో నుంచి ఇక్కడ, సారీ, ఓకే, ఇక్కడ నుంచి అయ్యో ఇక్కడ లో ఎప్పుడైతే బ్రేక్ అయిందో అప్పుడు మనకి చేంజ్ ఆఫ్ రేట్ అయింది. అండ్ అక్కడ నుంచి మార్కెట్ అనేది లో మళ్ళీ ఈ స్ట్రక్చర్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక లోవర్ హై ఇచ్చింది. మళ్ళీ ఆ తర్వాత ఇలా పుల్ బ్యాక్ కంటిన్యూ చేస్తూ ఇక్కడ ఒక లోవర్ హైని ఇచ్చింది ఈ జోన్లో. అండ్ ఈ లోవర్ హైని ఇక్కడ బ్రేక్ చేసింది. సో ఇక్కడ మనకు ఒక లోవర్ హై ఇచ్చింది అన్నాను కదా, ఒకసారి జూమ్ చేసి చూపిస్తుంది చూడండి. మార్కెట్ ఇలా ఈ పుల్ బ్యాక్ ఇక్కడ నుంచి లో, హై, మళ్ళీ లో, మళ్ళీ ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది, మళ్ళీ ఆ తర్వాత లో క్రియేట్ చేసింది, మళ్ళీ ఇక్కడ లోవర్ హై క్రియేట్ చేసి అంటే ప్రీవియస్ పుల్ బ్యాక్ని మంచిగా మిటిగేట్ చేసి కంప్లీట్గా ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ చేసింది ఇక్కడ. సో వ్యాలిడ్ లోవర్ హై వచ్చింది. సో ఈ లోవర్ హైని ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ అయిపోయింది లోవర్ టైం ఫ్రేమ్లో. సో ఇది మన ఇప్పుడు హయ్యర్లో అవుతుంది, ఎందుకంటే కొత్తగా ఇంకో లోవర్ హై క్రియేట్ చేయడానికి ఫెయిల్ అయింది. సో ఇది హయ్యర్లో అండ్ ఇది హయ్యర్ హై. తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ హైని ఇక్కడ బ్రేక్ చేసింది. ఇది కొత్త హయ్యర్ హై, ఇది కొత్త హయ్యర్లో. అండ్ మార్కెట్ అనేది ఆర్డర్ బ్లాక్కి మిటిగేట్ చేసింది ప్రాపర్గా. సో ఇది మన హయ్యర్లో, ఇది హయ్యర్ హై కదా, సో మిటిగేట్ చేసింది. బట్ ఇక్కడ నుంచి ఏదైతే ఒరిజినల్ మనకి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడికి ఇప్పుడు వచ్చి మిటిగేట్ చేయలేదు. సో ఇది ఒక ఇండ్యూస్మెంట్ హయ్యర్లో మాత్రమే. అండ్ మళ్ళీ స్ట్రక్చర్ బ్రేక్ అయింది. ఈ ఇండ్యూస్మెంట్ హయ్యర్లోని మిటిగేట్ చేయడానికి వచ్చింది కానీ పూర్తిగా మిటిగేట్ చేయలేదు. అండ్ తర్వాత మళ్ళీ పైకి బ్రేక్ చేసింది. సో ఇది కూడా మనకి ఇండ్యూస్మెంట్ హైయర్లో. నెక్స్ట్ టైం మళ్ళీ స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఇండ్యూస్మెంట్ హైయర్లోని బ్రేక్ చేసింది. సో ఇక్కడ మనకి ఎక్కడి నుంచి ఫాలో వచ్చిందో ఒకసారి చూస్తే ఇది జస్ట్ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి వచ్చింది ఇక్కడ. సో అది జస్ట్ ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి చేసింది కాబట్టి చేంజ్ ఆఫ్ రేట్ దాన్ని ఇండ్యూస్మెంట్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ ప్రీవియస్ హైయర్లో ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా మిటిగేట్ చేసి మళ్ళీ స్ట్రక్చర్ బ్రేక్ చేసింది. సో ఇప్పుడు మన లెగ్లో ఇది ఈ స్ట్రక్చర్ ఇక్కడ ఉన్న పాయింట్ ఏమొచ్చేసి మనకి వ్యాలిడ్ హయ్యర్లో, అండ్ ఇది ఒక హయ్యర్ హై. ఇది ఇక్కడి నుంచి కరెక్షన్ వస్తుంది కదా, ఇది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి చూస్తే ఓకే, ఇది ఈ జోన్ ఇక్కడ ఉన్న సప్లై నుంచి మాత్రమే వస్తుంది. సో అది ఏదైనా వ్యాలిడ్ సప్లై అంటే అది కూడా ఏం వ్యాలిడ్ సప్లై కనిపించట్లేదు. సో నేను జస్ట్ దాన్ని ఇండ్యూస్మెంట్ కింద కన్సిడర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ లెగ్లో నుంచి నేను ఇక్కడ వరకు తీసుకెళ్ళాలని చెప్పి అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ లెగ్లో ఇది మన హయ్యర్లో అండ్ ఇది హయ్యర్ హై కాబట్టి ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకున్నా. సో మార్కెట్ ఇప్పుడు ఇంకా ప్రీమియంలోనే ఉంది. అంటే ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేసిందో సో అప్పటి నుంచి నేను ప్రీమియం పెట్టుకుంటున్నాను. సో దానికంటే ముందు ఇక్కడ ఒక లెగ్ ఉండేది కదా, ఇక్కడ కూడా చూడండి. ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేసిందో సో రివర్స్లో వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. అప్పుడు డిస్కౌంట్ వరకు రావాలి కదా, రాలేదు. మళ్ళీ కరెక్షన్ చేసుకుంటే పైకి వెళ్ళిపోయింది, ప్రీవియస్ పుల్ బ్యాక్ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేస్తూ. సో ఇప్పుడు కూడా చూసినట్టయితే మనం ఇంకా డిస్కౌంట్లో రాలేదు, సప్లైలోనే ఉన్నాం, ఇంకా అంటే ప్రీమియంలోనే ఉన్నాం. అండ్ ప్రీమియంలో మన ప్రీవియస్ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేసిందా 555 లేదు, హోల్డ్ చేయలేదు. సో ఇది నేను ఇక్కడ నుంచి ఎటువంటి ఇంట్రెస్ట్ తీసుకున్నాను, ఇది ప్రీవియస్ పుల్ బ్యాక్ కదా, దీన్ని ఇక్కడ బ్రేక్ చేసింది. సో ఇక్కడ ఉన్న సప్లై ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కానీ కరెక్షన్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనం ఈ డిమాండ్ వరకు డిస్కౌంట్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంటిన్యూ చేసి. మళ్ళీ ఇక్కడ డిస్కౌంట్లో ఫేర్ వాల్యూ గ్యాప్ ఆర్ఎల్స్ ఏదైనా నా డిమాండ్ ఉంటే అక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం ఈ హైయర్ అండ్ ఫస్ట్ బ్రేక్ చేయడం అండ్ ఫైనల్గా మన ఫేర్ వాల్యూ గ్యాప్కి తీసుకెళ్ళడానికి. ఓకేనా, చూద్దాం మరి ఏమైనా ఉన్నాయా లేదా. మనం పైన ఎలాగైతే సప్లైకి ఒక హడల్ పెట్టుకున్నాం, అంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనకి కరెక్షన్ రావచ్చు అని చెప్పి, సేమ్ ఇక్కడ కూడా నేను ఒక హడల్ పెట్టుకున్నాను. మార్కెట్ అనేది ఇక్కడ హోల్డ్ చేసి ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, సారీ ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ ఇంకా 1 సెకండ్. ఓకే, అండ్ ఇప్పుడు కానీ ఈ ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో దీని హై కానీ బ్రేక్ చేసినట్టయితే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ నార్మల్గా అయితే ఎంట్రీ తీసుకోవచ్చు చిన్న స్టాప్ లాస్తో. బట్ నేను కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకుంటాను, ఎందుకనంటే నాకైతే ఇప్పుడు బుల్లిష్ సైడే కనిపిస్తుంది. చూసినట్టయితే చూడండి, ఇది ఒక హై లో, అండ్ దీనికంటే ముందు ఇది ఇక్కడ స్ట్రక్చర్ బ్రేక్ చేసినప్పుడు ఇది మన లో, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది కదా. సో ఇది హై, ఇది లో, ఇది హై, ఇది లో. ఈ లో అనేది ఈ హయ్యర్లోని బాగా మిటిగేట్ చేసేది కాబట్టి ఇది వ్యాలిడ్ హయ్యర్లో.
మళ్ళీ మార్కెట్ ఆ హైలోనే మళ్ళీ మిటిగేట్ చేసి మళ్ళీ పెరిగింది. ఇది ఇప్పుడు మన హైలో ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయింది. అండ్ ఈ హైలోనే రెస్పెక్ట్ చేసుకుంటూ మళ్ళీ స్ట్రక్చర్ అనేది పైకి వెళ్తుంది. సో పైకి వెళ్తున్నప్పుడు ఇది కంటిన్యూషన్ డిమాండ్ కదా, ఇది ఇప్పుడు రెస్పెక్ట్ చేసి పైకి వెళ్ళాలి. ఇది బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి నేను సెల్లింగ్ సైడ్కి వెళ్ళొచ్చు. సో కింద నాకు ఎటువంటి సప్లై లేదు కాబట్టి ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో, బ్రేక్ అయిన తర్వాత కరెక్షన్ చేసుకుని పైకి వచ్చింది. సో ఇక్కడ నేను ఈ క్యాండిల్ హై వరకు ఇక్కడ పెట్టుకొని మనం ఇది వ్యాలిడ్ హైయర్లోని రెస్పెక్ట్ చేసి పైకి వెళ్ళాలి కదా, ఎప్పుడైతే పైకి బ్రేక్ చేయలేకపోతుందో అది వీక్నెస్ చూపిస్తున్నట్టు. సో నేను ఇప్పుడు డిస్కౌంట్ లెవెల్ వరకు పెట్టుకుంటాను. ఈ విధంగా ఒక చిన్న స్కాల్ప్. ఓకే, సో వెయిట్ చేసి చూద్దాం టార్గెట్ హిట్ అవుతుందో లేదనేది. మన వ్యూ బుల్లి సైడే పెట్టుకున్నాం, బట్ ఏదైతే ఇది కంటిన్యూషన్ డిమాండ్ ఉండేదో, అంటే కంటిన్యూ చేసుకోవడానికి ఇది ఒక మంచి డిమాండ్ ఉండేది, దీన్ని బ్రేక్ చేయకుండా ఉండాల్సింది. బట్ అది హోల్డ్ చేశారు ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్ళడానికి. ఆ తర్వాత సెల్లర్స్ అనేది దీన్ని బ్రేక్ చేశారు. ఈ క్యాండిల్లోని, ఈ పర్టికులర్ 213 క్యాండిల్లోని బ్రేక్ అయిన తర్వాతే మళ్ళీ అక్కడికి వెళ్ళి మిటిగేషన్ ఇచ్చింది. సో ఇది మనకి ఇప్పుడు సప్లై, ఈ డిమాండ్ ఉండేది కదా, డిమాండ్ నుంచి సప్లైకి కన్వర్ట్ అయింది కాబట్టి ఎప్పుడైతే మళ్ళీ మిటిగేషన్కి వెళ్ళిందో నేను అప్పుడు ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ దాని మీద పెట్టుకొని మన టార్గెట్ ఏమవ్వాలి, ఇప్పుడు వచ్చి ఇది డిస్కౌంట్లో రాలేదు. అండ్ ఇక్కడంతా ట్రెండ్ లైన్ లిక్విడిటీ ఇలా ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది. అంటే ఇక్కడంతా డిమాండ్స్ ఉన్నాయి కదా, వీళ్ళందరూ దీన్ని బయ్యర్ స్టాప్ లాస్ హంట్ చేశాక అప్పుడు వెళ్తుంది. సో మన ఫస్ట్ టార్గెట్ జస్ట్ ఇక్కడికి లోపలికి తీసుకెళ్ళడానికి వరకే. అండ్ ఇన్ కేస్ ఇక్కడ కానీ ఏమైనా అంటే ఇక్కడ ఒక డిమాండ్ ఉంది, ఇక్కడ కూడా ఒక డిమాండ్ ఉంది, ఇవి ఏమైనా హోల్డ్ చేస్తే అప్పుడు మనం దానికి రివర్సల్ ట్రేడ్ ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ ట్రెండ్కి తీసుకుందాం. ఓకే, ఇది చిన్న స్కాల్ప్. ఇది అయిపోయింది, ఆల్మోస్ట్ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఉంది, చూద్దాం. టార్గెట్ అయితే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకున్నా. ఇది కూడా ఒక డిమాండే కదా, పుల్ బ్యాక్ కాబట్టి, అండ్ డిస్కౌంట్లో కూడా ఉంది. సో ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకున్నాం. సెకండ్ టార్గెట్ ఇది నాకు ఇది కానీ బ్రేక్ అయిపోతే ఈ ఇండ్యూస్మెంట్ కూడా బ్రేక్ అయిపోద్ది. ఎందుకంటే ఇది దేనికి వ్యాలిడ్ కాదు, లైక్ సప్లైని బ్రేక్ చేయడానికి దేని డిమాండ్ క్రియేట్ చేయలేదు. సో ఏదైనా ఇదే హోల్డ్ చేయాలి. అండ్ కంప్లీట్గా చూసినట్టయితే ఇది ఒక వ్యాలిడ్ హయ్యర్లో మనకి. సో లాస్ట్ డిస్కౌంట్ ఇదే ఇంకా. సో వెయిట్ చేసి చూద్దాం. ఇన్ కేస్ ఇక్కడ కరెక్షన్ అంటే ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వకపోతే మనం దీన్ని ట్రైల్ చేసుకుంటూ పోదాం ఇక్కడి వరకుని. ఓకే, ఈ 40 పాయింట్స్కి. సో ఫస్ట్ టార్గెట్ అయితే 20 పాయింట్స్కి, దాని తర్వాత డబల్ అవుతుంది, చూద్దాం. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రీవియస్ క్యాండిల్ హై కానీ బ్రేక్ చేసినట్టయితే మనం ఎగ్జిట్ అయిపోదామని. ఇక్కడ హోల్డ్ చేసి మార్కెట్ని పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు, బట్ అదే హోల్డ్ చేసి మళ్ళీ కిందకి తీసుకొచ్చారు. సో నేను ఇక్కడ ఇంకా ఎగ్జిట్ చేయలేదు, ట్రైల్ చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోలేకపోతే ఇక్కడ, సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిపోయిందో మళ్ళీ మనకి ఇక్కడ డిమాండ్ నుంచి సప్లైని కన్వర్ట్ చేసింది, అండ్ ఇక్కడ మనకి ఎంట్రీ అయింది. సో నేను ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాను. సో ఇది జస్ట్ ఓకే. అండ్ మన స్టాప్ లాస్ సేమ్ దీని మీద పెట్టుకుందాం, నెగిటివిటీ ఇంకా ఉంది కాబట్టి. అండ్ ఆర్డర్ బ్లాక్ వరకు మనం టార్గెట్, మన లాస్ట్ టార్గెట్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ 20 పాయింట్స్కి. ఇది ఒక సెకండ్ స్కాల్ప్కి. ఇన్ కేస్ ఇక్కడ ఎంట్రీ అవ్వకపోతే ఇక్కడ, బట్ మనం ఆల్రెడీ ఫస్ట్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి మన ఫైనల్ టార్గెట్ ఇక్కడ వరకు తీసుకురావడం 40 పాయింట్స్కి. సో వెయిట్ చేసి చూద్దాం సెకండ్ టార్గెట్ హిట్ అవుతుందో లేదో, అండ్ సెకండ్ ఎంట్రీ కూడా మనకి సక్సెస్ అవుతుందో లేదో అనేది. ఇక్కడ నుంచి మళ్ళీ హై క్రియేట్ చేయొచ్చు అంటే చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఈ ఫాల్ ఎక్కడి నుంచి రావట్లేదు, ఇండ్యూస్మెంట్ మాత్రం చేస్తుంది. సో ఇండ్యూస్మెంట్ ఏం చేయొచ్చు, జస్ట్ లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న టెన్ లిక్విడిటీ ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి మాత్రం ఇది వస్తుంది. అండ్ బట్ ఇది కంటిన్యూషన్ డిమాండ్ మనకి ఇక్కడ కూడా ఒక హయ్యర్లో ఉంది, వ్యాలిడ్ హయ్యర్లో ఈ ఇంటర్నెట్లో. సో అది బ్రేక్ అవ్వకుండా ఉండాల్సింది, అది బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న డిమాండ్ డిస్కౌంట్లో ఉంది. సో ప్రాబిలిటీస్ ఉండొచ్చు ఇక్కడ నుంచి కూడా మళ్ళీ పైకి వెళ్ళొచ్చు, బట్ నేనైతే అంత వ్యాలిడ్గా కన్సిడర్ చేయట్లేదు, ఇది లో బ్రేక్ అయిపోద్దని. సో మన ఆర్డర్ బ్లాక్ వరకు కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి. సో వెయిట్ చేసి చూద్దాం టార్గెట్ రీచ్ అవుతుందో లేదని. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ డిమాండ్ ఏదైతే ఉందో అది రెస్పెక్ట్ చేయదని చెప్పి, ఎందుకంటే ఇది దేనికి కారణం కాదు, ఏదైనా సప్లైని బ్రేక్ చేయడానికి. సో ఇక్కడ ఇది బ్రేక్ అయిపోయింది. అండ్ మన ఫైనల్ టార్గెట్ ఇక్కడైతే ఈ ఆర్డర్ బ్లాక్ అని పెట్టుకున్నాం కదా, దానికంటే ముందు ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది. సో దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకా మిటిగేట్ అవ్వలేదు, ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. సో ఇది డిస్కౌంట్లో వచ్చింది కాబట్టి డిస్కౌంట్లో ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. అండ్ డిస్కౌంట్లో ఫేర్ వాల్యూ గ్యాప్ అది కూడా ఆర్డర్ బ్లాక్ ముందు రెస్పెక్ట్ ఇచ్చిందంటే మనం అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఈ లిక్విడిటీ ఏదైతే ఉందో ఇవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి, అండ్ ఈ హైయర్ ఎక్కడి నుంచి రాలేదు, సో ఇండ్యూస్మెంట్ కాబట్టి దాన్ని కూడా బ్రేక్ చేయడానికి. ఓకేనా, ఈ మూమెంట్ అనేది ఏదైతే వచ్చిందో ఇది ఎక్కడి నుంచి రాలేదు, జస్ట్ ఇది బ్రేక్ చేసిన తర్వాత వచ్చింది. సో ఎర్లీ బయర్స్ని ఇండ్యూస్ మాత్రమే చేస్తుంది. అండ్ మనం ఈ స్టాప్ లాస్ ఏదైతే ఉందో దీన్ని స్టిక్ చేసి ఉంచుతాం. ఓకే, ఈ స్టాప్ లాస్ హిట్ అయిపోయిందంటే మనం అప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒకటి డిస్కౌంట్లో వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుందని. అండ్ ఇది మనకి కంటిన్యూషన్ సప్లై, అంటే డిమాండ్ని హోల్డ్ చేసి సప్లై కింద కన్వర్ట్ ఇచ్చింది కాబట్టి ఇది నా కంటిన్యూషన్ సప్లై. ఒకసారి మార్క్ చేసుకుంటాను, సో మీకు అర్థమవుతుంది.
ఇది మన కంటిన్యూషన్ సప్లై. సో ఇది బ్రేక్ అవ్వకూడదు. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయిపోయిందంటే ఓవరాల్‌గా డిస్కౌంట్‌లో ఉంది కాబట్టి ఇది బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అయ్యింది. బట్ వ్యాలిడ్‌గా ఒక స్ట్రాంగ్ డిమాండ్ నుంచి అయ్యుంటే ఇంకా ఎక్కువగా ప్రాబబిలిటీస్ ఉంటది పైకి వెళ్ళడానికి. సో ఇది బ్రేక్ అవ్వకుండా ఉండాలి కాబట్టి ఈ సెకండ్ ఎంట్రీ ఏదైతే మనం తీసుకున్నామో దాన్ని స్టిక్ చేసి ఉంచుతాం స్టాప్ లాస్‌కి. అండ్ ఈ లో ఇప్పుడు బ్రేక్ చేయడానికి అండ్ మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆర్ ఎల్స్ ఆర్డర్ బ్లాక్‌కి వెళ్ళడానికి రీచ్ అవ్వడానికి. టార్గెట్ రీచ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇదే సైకాలజీ. అండ్ ఇది ఫైనల్‌గా మన సప్లైకి ఒరిజినల్ ఆర్డర్ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని మిటిగేట్ చేయడానికి వచ్చింది. మిటిగేట్ చేసింది. అండ్ ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ లో గాని ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఈ గ్రీన్ క్యాండిల్ లో గాని బ్రేక్ చేసినట్టయితే మళ్ళీ ఇంకో మనం సెల్లింగ్‌కి మనం ప్రాబబిలిటీస్ వెతుక్కోవచ్చు. ఇన్ కేస్ ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా! వరస్ట్ కేస్‌లో ఇప్పుడు సారీ ఇక్కడ మనం లాస్ బుక్ చేసుకోవాలి. ఇది గాని బ్రేక్ అయిపోతే. సో, ఆల్రెడీ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇది బ్రేక్ అవ్వకుండా ఉండాలని చెప్పి. సో, ఇది బ్రేక్ అయ్యే ముందు మళ్ళీ మనకిక్కడ ఒక సప్లై నుంచి డిమాండ్ కన్వర్ట్ చేసి ఇచ్చింది. ఇదంతా కంప్లీట్ సప్లై కదా! సో, ఈ సప్లైని బ్రేక్ చేసే ముందు మనకి ఇదొక డిమాండ్ ఇచ్చింది. సో, ఈ డిమాండ్‌కి వచ్చిన తర్వాత మన క్యాండిల్ హోల్డ్ చేసినట్టయితే సేమ్ సినారియో ఇంకా కంటిన్యూ చేద్దాం మనం హైయర్ హైని బ్రేక్ చేయడానికి. ఎందుకంటే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏ వరస్ట్ ప్రాబబిలిటీస్ ఏమేమి ఉండొచ్చని చెప్పి. జస్ట్ ఇది డిస్కౌంట్‌లో రావడం వల్ల డిస్కౌంట్ నుంచి ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. అండ్ జస్ట్ దీని పర్పస్ కూడాను ఇండ్యూస్‌మెంట్ కలెక్ట్ చేసుకోవడానికి, లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే ఇదొచ్చింది. ఇదేం వాలిడ్ హైయర్‌లో నుంచి రాలేదు. సో, ఇదే ఇప్పటివరకు ఉన్న స్టోరీ క్రియేషన్ అయితే. సో, టార్గెట్ అయితే ఫస్ట్ టార్గెట్ మనకి ఆల్మోస్ట్ 70-80% వరకు రీచ్ అయింది. ఇప్పుడు మనం బుల్లిష్ సైడ్‌కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓకేనా? అండ్ ఏదైతే ఇక్కడి నుంచి మూవ్‌మెంట్ వచ్చిందో అది ఎక్కడి నుంచి రాలేదు. సో, స్ట్రాంగ్ డిమాండ్ కూడా ఏం కాదు. ఇది కూడా జస్ట్ లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికే వెళ్ళొచ్చు. అండ్ మనం ఇప్పుడు ఇంత ఫాల్ అయింది కదా! ఈ ఫాల్‌లో కూడా మనం ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే ఇప్పుడు ఆల్రెడీ అది ప్రీమియంకి రీచ్ అయింది. అండ్ ప్రీమియంలో ఉన్న ఆర్డర్ బ్లాక్ ఏదైతే ఉందో మనకి ఇది ఇంకెక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేదు. అండ్ చూస్తే ఇది ఒకటే ఫెయిర్ వాల్యూ గ్యాప్. అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఫెయిర్ వాల్యూ గ్యాప్‌కి వచ్చింది. అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ హోల్డ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి గాని చేంజ్ ఆఫ్ రేట్ అయ్యి మళ్ళీ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో అండ్ ఇది కంటిన్యూ చేయొచ్చు. ఈ లో బ్రేక్ చేసి మన ఆర్డర్ బ్లాక్‌కి వెళ్ళొచ్చు. సో, ఈ ప్రాబబిలిటీస్ కూడా ఉంది. ఓకే. సో, ఇక్కడ ఆల్రెడీ మనం మెన్షన్ చేసుకున్నాం కదా! ఇది ఎక్స్టర్నల్ డిస్కౌంట్‌లో వచ్చింది. డిస్కౌంట్ నుంచి ఈ కంటిన్యూషన్ సప్లై ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేయకుండా ఉండాలని. ఇది కంటిన్యూషన్ సప్లై. సో, దాన్ని బ్రేక్ చేసిందంటే ఒక విధంగా ఈ సెల్లర్స్ ఎక్కడి నుంచి అయితే వచ్చారో వాళ్ళు ఫెయిల్యూర్ అయినట్టే అని చెప్పి. సో, ఇది సెల్లింగ్ చేసే ముందు మనకి సప్లై నుంచి డిమాండ్ కన్వర్ట్ చేసింది. అండ్ ఈ డిమాండ్‌కి ఇంకా ట్యాప్ అవ్వలేదు. చూసినట్టయితే ఇంకా డిమాండ్ ట్యాప్ అవ్వలేదు. సో, ఇది ఒక్కసారికి ఇక్కడి నుంచి లాస్ట్ సెల్లింగ్ ఇక్కడ చేశారు కదా! సో, వాళ్ళకి ఎగ్జిట్ చేయడానికి ఇక ఆర్డర్సే ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు. అండ్ మార్కెట్ మూవ్‌మెంట్ పైకెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా ఒక డిమాండ్ ఉండేది. డిమాండ్ టు సప్లై. అండ్ ఇదొక లోవర్ హై. అండ్ ఆ లోవర్ హైని రెస్పెక్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయిందో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ మాత్రం మీ క్యాండిల్ ప్రకారం దాని పైన పెట్టుకున్నాను. అండ్ మన డిమాండ్ ఏదైతే ఉందో ఆపరేటర్స్‌ది ఇంకా లాస్ కూడా కట్ అవ్వలేదు. అక్కడ వరకు టార్గెట్ పెట్టుకున్నా 1:1.5. సో, అది కూడా ఆల్మోస్ట్ మనకి ప్రాఫిట్ ఇచ్చింది. అండ్ ఇక్కడితో ఈ 3 ట్రేడ్స్ ఏదైతే ఉన్నాయో మీకు చూపించానో ఇది చేస్తూ ఈరోజు క్లోజ్ చేస్తున్నాను. రేపు ఇలాంటిది ఏదైనా ఉంటే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేద్దాం. ఓకే. అంటిల్ దెన్ బాయ్.